జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చేదరించుకుంటామని అసహించుకుంటాం. మన బతుకు బయట పెడితే మనల్ని గౌరవించే వాళ్ళందరూ ముఖాన్ని ఉమ్మేసిపోతారు. పైకి గంభీరంగా కనపడుతున్నావు, బయటికి మంచిగా కనపడుతున్నావు. నీ గుండె ఎంత రోత కలిగిందో, ఎంత నీచమైందో, నీ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో అవన్నీ కనుక డిస్ప్లే చేసావంటే అసలు నీ ముఖమే చూడటం ఇంకొకడం, నిన్ను నీవే చూసుకోలేవు అసలు. ఇక అలాంటి మనల్ని క్షమించాడు ప్రభు, సహించాడు ప్రభు, కడిగేశాడు, నూతన సృష్టిగా చేశాడు. ఇక పాతవి గతించను, సమస్తమో క్రొత్తవాయను. మీరు ఎవరికైనా పాపపు నియమము నుండి విడుదల పొందాలనే ఆశ ఉందా? నీలో నువ్వు అసహించుకునేది ఏమైనా ఉందా? నీలో నీకు ఇష్టం లేనిది ఏమైనా ఉందా? అదేంటో చెప్పైతే. చెప్పకుండా విడుదల లేదు. మన పాపములు మనము ఒప్పుకొడిన ఎడల, చెప్పుకొడిన ఎడల దేవునికి అప్పుడు విడుదల ఉంది. ఆటోమేటిక్గా రాదు. అది విడుదల ఉందంటే యేసు రక్తంలో అందరికీ ఎందుకు రాదు? ఒప్పుకున్న వాళ్ళకి వస్తుంది, అది చెప్పుకున్న వాళ్ళకి వస్తుంది. మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. జస్ట్ టు కన్ఫెస్, ఇట్స్ నాట్ టు ఎక్స్పెన్సివ్ ఏం కాదు. దానికి డబ్బులు కట్టక్కర్లేదు, అదేం తిప్పలబడక్కర్లేదు, అదే కిందపడి దొరలక్కర్లేదు, అది దగ్గర గంతులు వేయక్కర్లేదు, అది గుండెలు బాదుకోక్కర్లేదు. జస్ట్ విత్ సిన్సియారిటీ, నీ పూర్ణ హృదయంతో, నాయన నేను దోషం చేశానని నన్ను క్షమించు అన్న మరుక్షణంలో నువ్వు క్షమించబడుతున్నావు. ఆ స్వభావం నుంచి జయమో పొందుతున్నావు. ఈ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా జరుగుతుండాలండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎలాగొక రోజంతా మనం పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి బయటకు వచ్చిన సాయంత్రం వచ్చేటప్పటికి ఎలా కల్మషం అయిపోతున్నామో అలాగే ఈ లోక మాలిన్యము మనల్ని అంటుకుంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం నువ్వు పడక చేరక ముందు నువ్వు శుద్ధీకరించబడాలంటే నీ మోకాళ్ళ మీద పడి ప్రతి పాపమును ఒప్పుకుంటే కడగబడతావు. మళ్ళీ ఆయన వాక్యమును చదివితే నీ పాపం బయటపడుతుంది. ఆయన వాక్యం అనే అర్థంలో నీ సంగతి నీకు తెలుస్తుంది. అందుకనే ప్రతిరోజు క్రైస్తవుడు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలంటే చాలామంది మీరు చేయడం వల్లనే కల్మషం పెరిగిపోతుంది, మనం దోషులుగానే మిగిలిపోతున్నాం. ఉదయమే దేవుని సన్నిధితో నింపబడినప్పుడు, వాక్యంతో నువ్వు బలపడినప్పుడు పాపం చేయకుండా నువ్వు కాపాడబడతావు. నువ్వు ప్రార్థన చేసుకొని వెళ్తే నీ జీవితంలో అనవసరమైన చిక్కులు, సమస్యలు, అనవసరమైన దోషాలకు కారణం అవ్వకుండా దేవుడు నడిపిస్తాడు.